ప్రార్థన. సర్వశక్తియు మిక్కిలి ప్రేమ కలిగిన పరిశుద్ధుడు అయిన యేసుక్రీస్తు ప్రభువా, మీ అపారమైన పవిత్ర ప్రేమను బట్టి మీకే కోట్ల కొలది స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాం. ఈ సమయంలో మీ నామలో ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ప్రియులు శ్రీనివాస్ రెడ్డి గారు, దేవి ఆయన వెంకటరెడ్డి బిడ్డ ఏర్పాటు చేసుకున్నటువంటి ఈ కూడికను బట్టి వందనాలు. బిడ్డ దేవికి ఇచ్చిన విశ్వాసాన్ని బట్టి కూడా స్తోత్రాలు. ఆయన శ్రీనివాస్ రెడ్డి గారికి ఇచ్చినటువంటి విశ్వాసాన్ని బట్టి కూడా వందనాలు. నీ కృపలో ప్రియ కుటుంబం మిమ్మల్ని ప్రేమించి చేర్చుకుని ఉంటుండగా, ఆనాడు ప్రభువా తండ్రి నాయన జక్కయ్య ఎలాగైతే తన ఇంట మిమ్మల్ని చేర్చుకున్నాడు, అలాగున ప్రభువా ఓ తండ్రి సమయంలో ఈ ప్రియ కుటుంబం మిమ్మల్ని చేర్చుకుని ఉంటుండగా మీ దీవెన ఆశీర్వాదం ప్రియ కుటుంబానికి దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. మీరు నిర్ణయించినటువంటి దీవెనలు ఆశీర్వాదాలు దయచేయండి. శ్రమకాల ధ్యాన కూడికలు ప్రభువా మీ దగ్గరకు వచ్చి ఉన్నాం తండ్రి. మీ కృపాతోడు దీవెన దయచేయండి. మీ సన్నిధి మాతో ఉంచండి ప్రభువా. ఆయన వాక్య ధ్యానములో నీ దాసుని నన్ను మీరు మరుగుపరచండి. మీ నోటికి బూరగా ఉంచుకోండి. మీ గుప్పెట్లో భద్రపరచండి. మీ ఆత్మశక్తి చేత నింపి నాతో మాతో మీరు మాట్లాడమని, మీరే ఘనతను పొందుమని కొద్ది ప్రార్థన మీరు అంగీకరించండి. ప్రభువా నీకు కోట్ల కొలది స్తోత్రములు చెల్లిస్తూ చీకటి ప్రభావాల్ని కొట్టివేయమని, దురాత్మల సమూహాలను లయపరచండి, దుష్ట శక్తులను పారద్రోలండి. మీ యొక్క రక్త ప్రోక్షణ ప్రభువా నిదాసునైన నా పైనను ఇక్కడ చేరువచ్చిన బిడ్డలందరిపైన ఉంచుమని యేసు నామములో వేడుకొని ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ యొక్క 40 దినాలు ఉపవాస పిడుకులో ఇవాళ 7వ రోజులోకి వచ్చామండి. 7వ రోజులోకి వచ్చాం. మరి అందరూ కూడా చక్కగా ఉపవాసం ఉంటున్నారని, అనగా మధ్యాహ్నం 3 గంటల నుండి మరలా ప్రార్థన అయ్యే వరకు ఉపవాసం ఉంటున్నారని నమ్ముతున్నాను. ఇంకొకటి మరి ఇక్కడ మరి ఉపవాస ప్రార్థన చేసేటప్పుడు మరి మన యొక్క విధానంలో చక్కగా ఉపవాసం ఉండి ప్రార్థన చేయండి. ఎక్కువ సమయం ప్రార్థనలో గడపడం మంచిది. ఉపవాసం ఉండగానే సరికాదు. కానీ చూడు బాబా, ప్రాబ్లం వచ్చింది చూడు అక్కడ మైక్ సెట్, అది ఎందుకు అరుస్తుందో చూడండి. కొంచెం అది ఏదన్నా రిపేర్ చేయించాల్సి వస్తే రిపేర్ చేయించండి. 2 ఉన్నాయా? హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. సరే, అంటే ఉపవాసం ఉండటం అనేది మన శరీరానికి మంచిది, ఆరోగ్యానికి మంచిది, దేవుని సముఖానికి కూడా కొంచెం హమ్మింగ్ వస్తుంది, మంచిది. ఒకసారంట కోతులన్నీ ఉపవాసం ఉండాలనుకున్నాయంట. కోతులన్నీ ఉపవాసం ఉండాలనుకున్నాయి. సరే, ఈ కోతులు అనుకున్నాయంట, మరి ఉపవాసం ఉంటే బాగా నీరసం వచ్చి అందరం పడిపోతాం కదా, అందుకని ముందే మనం ఏం చేద్దామంటే కొన్ని యాపిల్ పళ్ళు తెచ్చుకుందాం, ఉపవాసం అయ్యాక తిందాం అని అనుకున్నాయంట. కరెక్ట్, నిజమే కదా. అప్పుడు నీరసం వచ్చి పడిపోతే మళ్ళీ మనకు కనీసం యాపిల్ పండు కోసుకొని తినే అవకాశం కూడా ఉండదని పొలోమని ఆ యాపిల్ చెట్టు ఎక్కేసి అన్ని తలకు పండు కోసుకున్న తర్వాత ఉపవాసం ఉన్నాక బాగా నీరసం వచ్చేస్తుంది కదా, కనీసం పండు కూడా పట్టుకోలేమో, అంత నీరసం వచ్చేద్దాము. అంచేత అందరూ కూడా యాపిల్ పళ్ళు చేత్తో పట్టుకోండి, అందరూ యాపిల్ పళ్ళు చేత్తో పట్టుకుని అంటాన్ని. ఇంకోటి అందంట, కొంచెం చెయ్యి పైకెత్తి పట్టుకోండి అంటుంటే అప్పుడు యాపిల్ పళ్ళు చేయి పైకెత్తి పట్టుకున్నాక మళ్ళీ ఇంకొక కోతి అందంట, అప్పుడు ఉపవాసం ఉండి నీరసం వచ్చేసరికి కనీసం యాపిల్ పండు కొరకలేమో, అందుచేత అందరూ కూడా నోటికి దగ్గర పెట్టుకుని ఒక మొక్క కొరికి అలా బొగ్గనెట్టుకొని అందంట. మరి అప్పుడు కొరకగలమో. అరే, ఇది కరెక్టే కదా, ఉపవాసం ఉన్నాక ఏమో కొరకలేమో అని చెప్పి ఏం చేసినంటే అన్నీ కూడా ఒక మొక్క కొరికినాయంట. కొరికిన తర్వాత ఉపవాసం ఉన్నాక మళ్ళీ నవలలేమో
అంచేత కొంచెం నవలండి అన్నాను అని ఇంకోటి చెప్పిందంట. సరే అప్పుడు ఏం చేసింది అంటే ఆ బుగ్గనెట్టుకున్న మొక్కంట నవలడం మొదలెట్టినాయంట. నవలడం మొదలెట్టిన తర్వాత మళ్ళీ అప్పుడు తర్వాత ఉపవాసం ఉన్నాం కదా, మింగగలమో మింగలేమో, లేదు ఇప్పుడే మింగేద్దామని చెప్పేసేసాను నేను అని ఇంకోటి సలహా ఇచ్చిందంట. సలహా ఇస్తే అప్పుడు మళ్ళీ ఆ బుగ్గను పెట్టుకుని నెవిలేసింది మొత్తం మింగేసినాయంట. ఎలాగో మింగేసాం కదా, యాపిల్ పండంతా మింగేద్దామని. కోతుల ఉపవాసం అలాగుంది. మరి కొంతమంది అలాంటి ఉపవాసాలు అని చేస్తున్నారేమో నాకు తెలియదు అనుకోండి. ప్రభు చిత్తమైతే మరి వచ్చేది వేసవికాలం. ఆ వేసవికాలంలో మరి దాహం ఎక్కువగా ఉంటుంది. మీకు తెలుసో లేదో, మీరు ఉపవాసం ఉన్నప్పుడే కొంచెం అంటే మానసికంగా మనం ఉపవాసం ఉన్నాం అనేటటువంటి ఆలోచన వచ్చేసరికి దాహం ఎక్కువగా ఉండి నోరెండిపోవటం మొదలుపెడతాం. ఆ నోరెండిపోతుంది కదా, దాహం వేస్తుందని చెప్పి మంచినీళ్ళు తాగుతాం. మంచినీళ్ళు ఎందుకులే కొంచెం చల్లగా ఉంటుంది, కాస్త కూల్ డ్రింక్ తాగితే బాగుంటుందని కాస్త కూల్ డ్రింక్ తాగటం, మజ్జిగ తాగటం ఇలాంటివి మొదలెట్టామనుకోండి, మన ఉపవాసం అంతా కూడా దారి బట్టి వెళ్ళిపోద్ది. అంచేత కొంచెం మనసుని నిబ్రం చేసుకోవాలి. దానియేలు గ్రంథంలో 9వ అధ్యాయంలో 3వ వచనంలో, దానియేలు గ్రంథం 9వ అధ్యాయం 3వ వచనంలో, అంతటా నేను గోనెపట్ట కట్టుకొని ధూళి తలపైన వేసుకొని ఉపవాసం ఉండి ప్రార్థన విజ్ఞాపనలు చేయుటకు ప్రభువు దేవుని ఎదుట నా మనసును నిబ్బరం చేసుకోవాలి. మొట్టమొదటిగా ఉపవాసం ఉండటానికి మానసికమైన నిబ్బరం కావాలన్నమాట. ఇదే చాలా మందికి ఉండదు. మానసికమైన నిబ్బరం ఉండక బలహీనం అనుకుంటూ ఉంటారు. బలహీనం అనుకున్నప్పుడు ఇంక బలహీనలు అయిపోతుంటారు. కానీ మనం దేవుని కృపలో బలవంతులు అనుకున్నప్పుడు బలవంతులుగా ఉండగలుగుతాం. ఈ ఉపవాసం ఉండటం వలన ఏంటంటే మనము శరీరాన్ని జయించేటటువంటి అవకాశం ఉంటుంది. అలాగే మన హృదయాన్ని జయించేటటువంటి అవకాశం ఉంటుంది. కనుక మన మనస్సుని, మన శరీరాన్ని జయించాలి అంటే మన మానసికమైనటువంటి నిబ్బరం. మానసికమైన నిర్ణయం, నిబ్బరం ఇది చాలా అవసరం. ఇది మన యొక్క మానసిక స్థితిని బట్టే బలం వస్తుంది. అటువంటి బలం కలిగి మనం ఉపవాసం ఉండి ప్రార్థన చేయటం అవసరం. అయితే వాళ్ళు చదువుకున్న కొరింథీ పత్రిక 2వ పత్రిక 8వ అధ్యాయము 2వ వచనం చూస్తే, ఎలాగనగా వారు బహుశ్రమల వలన పరీక్షింపబడగా. చూడండి, శ్రమలు పరీక్షిస్తాయి మన భక్తిని, మన విశ్వాసాన్ని. భయంకరమైన శ్రమలు పరీక్షిస్తూ ఉంటాయి. కొంతమంది అంటూ ఉంటారు, మీరు దేవుని పిల్లలు కదా, దేవుని నమ్ముకున్నారు కదా, మీరు ప్రార్థన చేస్తారు కదా, మీకెందుకు ఈ కష్టాలు, మీకెందుకు ఈ శ్రమలని ప్రశ్నించే మన లోకంలో మనం ఉన్నాం. ప్రశ్నించే సమాజం మధ్య మనం ఉంటున్నాం. అయితే బహుశ్రమల వలన మనం ఏం చేయబడతాం అంటే పరీక్షించబడతాం. ఆ పరీక్షించబడినప్పుడు ప్రతి శ్రమ కూడా మనల్ని పరీక్షిస్తుంది అన్నమాట. మన యొక్క సహనాన్ని, మన మనస్సుని, మన అంతరంగాన్ని పరీక్షించేది మనకొచ్చే శ్రమలు. కానీ ఎవరు కూడా సాధారణంగా శ్రమలు పడడానికి ఇష్టపడరు, శ్రమ పడడానికి అంతగా ఇష్టపడరు. ఎందుకంటే చాలామంది సౌఖ్యాన్ని కోరుకుంటారు, కానీ శ్రమ పడే మనస్సుని చాలా తక్కువ మందికే ఉంటుంది. ప్రియ దేవుని పిల్లలారా, ఎప్పుడైతే మనం శ్రమ పడతామో, మనం ప్రభునందు విశ్వాసం ఉంచినప్పుడే మనకి శ్రమలనేవి నిర్ణయించబడ్డాయి. ఆ శ్రమలు మనల్ని బహుగా పరీక్షిస్తూ ఉంటాయి. ప్రభునందు మన విశ్వాసం ఉంచుట మాత్రమే కాదు. ఫిలిప్పీ పత్రిక 1వ అధ్యాయము 30వ వచనంలో అన్నమాట, క్రీస్తునందు విశ్వాసం ఉంచటం మాత్రమే కాదు, ఆయన పక్షమున శ్రమ పడుట ఆయన పక్షమున మీకు అనుగ్రహింపబడు. కనుక దేవుని పక్షమున శ్రమ పడ్డానికే దేవుడు మనకు అనుగ్రహించాడు, కానీ సుఖపడ్డానికి కాదు, సౌకర్యాలుగా ఉండడానికి కాదు. నా మట్టుకైతే నా అనుభవంలో కూడా మనకేంటంటే
ఆరోగ్యం ఉన్నప్పుడు, వయసు ఉన్నప్పుడు దేవుని కొరకు మనం శ్రమ పడే మనసుంటే అప్పుడు శ్రమలనే వస్తాయి. దేవుడే మన జీవితంలో ఒక్కొక్క శ్రమ ద్వారా మనల్ని పరీక్షిస్తూ ఉంటాడు. ఒక్కొక్క శ్రమ ద్వారా మనం పరీక్షించబడతా ఉంటాం. ఒక్కొక్క శ్రమ ద్వారా మనం దేవుని యొక్క సన్నిధిలో మన విశ్వాసం పరీక్షించబడుతుంది. మన విశ్వాసానికి పరీక్షలు వస్తూ ఉంటాయి. కనుక ప్రియ దేవుని పిల్లలారా, మనం పరీక్షించబడేటప్పుడు ఆ పరీక్షను పడినప్పుట అత్యధికంగా సంతోషించాలంట. మరియు వారు నిరుపేదలైనను ఎలాగనగా వారు బహుశ్రమల వలన పరీక్షింపబడగా అత్యధికముగా సంతోషించిరి. వారు బహుశ్రమల వలన పరీక్షించబడ్డారు. అపోస్తలుడైన పౌలు తనకెదురైన శ్రమలు కొరింథీ పత్రికలో రాస్తూ అంటాడు, ఎన్ని భయంకరమైన శ్రమలు ప్రభు కొరకు అనిపించారో. కొరింథీయులకు రాసినటువంటి పత్రిక రెండో పత్రిక 11వ అధ్యాయం. కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 2వ పత్రిక 11వ అధ్యాయము 23వ వచనం. వారు క్రీస్తు పరిచారకుల వెర్రివాని వలె మాట్లాడుతున్నారు. నేను మరి ఎక్కువగా క్రీస్తు పరిచారకు మరి విశేషముగా ప్రయాసపడ్డాను. అనేక పర్యాయాలు చెరసాలలో ఉన్నాను, అపరిమితంగా దెబ్బలు తిన్నాను, అనేక మార్లు ప్రాణాపాయంలోను, యూదుల చేత 5 మార్లు ఒకటి తక్కువ 40 దెబ్బలు తిన్నాను, ఉమారు బెత్తాలతో కొట్టబడ్డాను, రాళ్లతో కొట్టబడ్డాను, ఓడ పగిలి శ్రమ పడ్డాను, ఒక రాత్రింబగడు సముద్రం గడిపాను, అనేక పర్యాయాలు ప్రయాణముల్లోను, నదుల వలన ఆపదల్లోను, దొంగల వలన ఆపదలోను, నా స్వజనుల వలన ఆపదలోను, అన్యజనుల వలన ఆపదలోను, పట్టణముల ఆపదలోను, అరణ్యముల ఆపదలోను, సముద్రముల ఆపదలోను, కపట సహోదరుల వలన ఆపదలోను ఉన్నాను. ప్రయాసముతోను కష్టముతోను, తరచుగా జాగరణాలు, ఆకలి దప్పుకులు, తరచుగా ఉపవాసాలు, చలితోను దిగంబరత్వంతోను ఉంటిని. ఇంకనూ చెప్పాల్సినవి చాలా ఉన్నాయి. ఎవరికి వస్తున్నాయి క్రైస్తవ జీవితంలో ఇలాంటి శ్రమలు? ఎవరు పొందుతున్నారు? అసలు కష్టపడడానికే ఇష్టపడనటువంటి క్రైస్తవ్యం ఈ రోజుల్లో ఒక నిందపడడానికి ఇష్టపడం, ఒక అవమానం పడడానికి ఇష్టపడం, దేనికి కూడా ఇష్టపడనటువంటి క్రైస్తవ్యాన్ని ఈ కాలంలో చాలామంది ఇదే నేర్చుకుంటున్నారు. రాను రాను సంవత్సరాలు గడిచే కొలది క్రైస్తవ్యంలో సౌకర్యం సుఖం ఎక్కువైపోతుంది, కానీ భక్తి కూడా సౌకర్యం సుఖంతో ఉంటుంది. చాలామంది నేర్పించేవాడు కూడా అలాగే నేర్పిస్తూ ఉన్నారు. అందుకని ఏంటంటే సుఖాన్ని సౌఖ్యాన్ని నేర్చుకున్నారు, కానీ శ్రమ పడ్డే మనసుని, శ్రమ పడ్డానికి ఇష్టపడేటటువంటిది అవన్నీ ఆయన ఎందుకు అనుభవించాల్సింది? ఎందుకు దెబ్బలు తిన్నాడు? ఎందుకంటే ప్రభు కోసం, ప్రభు యొక్క ఆత్మ అతన్ని అలాగ ప్రేరేపించి నడిపించినప్పుడు అతనికి ఎదురైనటువంటి అనుభవాలు అవి. ఒకసారి పౌలు గారు సువార్త చెప్తా ఉంటే రాడు తీసుకుని కొట్టి చచ్చిపోయాడు అనుకుని ఈడ్చుకుంటూ వెళ్ళి ఊరు బయట పడేశారు. కాసేపు నాక లేచి దులుపుకుని అంటున్నాడు, పదండి సువార్త చెప్తాం. అయ్యా ఇప్పుడే కదా వాడు నేను కొట్టి ఈడ్చి బయట పడేశారు, మళ్ళీ సువార్త చెప్తాం అంటారేంటి అంటే ఈయన అంటున్నాడు, యేసు ప్రభు కోసం దెబ్బలు తినటానికి కదా, అవసరమైతే చనిపోవటానికి కూడా నేను సిద్ధంగా ఉన్నాను, పదాల్లో అన్నాడు. అటువంటి మనస్సు, అటువంటి నిర్ణయం, అటువంటి విశ్వాసం ఎంతమందికి ఉంటుంది ఈ రోజుల్లో? అందుకే క్రైస్తవ్యంలో కూడా సారం లేకుండా పోతుంది. క్రైస్తవ్యం కూడా ఆచార సంబంధం అయిపోయింది. క్రైస్తవ్యం కూడా అలవాటుతో కూడింది అయిపోతుంది. భక్తి, ప్రార్థన అన్నీ కూడా అలవాటుతో కూడినవి అయిపోతున్నాయి తప్ప ఆత్మతో కూడినవి అవట్ల. సారం రావాలి అంటే శరీరాన్ని నలగొట్టుకోవాలి. శరీరాన్ని నలగొట్టుకునేటటువంటి మనసున్నప్పుడే ప్రభు కృపను బట్టి యవన ప్రాయంలో పొలంలోకి వెళ్ళినప్పుడు ఆ పొలంలో మాకు అక్కడ మెట్ట ప్రాంతం, ఎక్కడలాగా మరి చక్కటి చదును కలిగిన పొలాలు ఉండవు, మెట్ట ప్రాంతం.
ఇంతింత మట్టి గడ్డలుగా ఉంటాయి. వర్షాలు కురవు. గుంటూరు ప్రాంతంలో వర్షాలు కురవక మెట్ట ప్రాంతం ఇంతింత మట్టి గడ్డలుగా ఉంటాయి పొలం దున్నిన తర్వాత. వాళ్ళు పొలం దున్నిన తర్వాత మట్టి గడ్డలు ఇంతింత గడ్డలుంటే ఆ మట్టి గడ్డల్లో వెళ్ళి మోకరించి ప్రార్థన చేసుకునేవాడిని సాయంత్రం 6 అయితే. శరీరాన్ని నలగొట్టడం అంటే మన మనసు మీద ఆధారపడి ఉంటుంది. మన మనస్సుని నిబ్బరం చేసుకోవాలి. అంతేగాని ఈ శరీరాన్ని సుఖపెట్టడానికి ఎంత ప్రయత్నం చేస్తాం అంత సారం లేకుండా పోతాం భవిష్యత్తు. భక్తిలో సారం ఉండదు. ప్రార్థనలో సారం ఉండదు. దేంట్లో కూడా సారం ఉండదు. కారణం ఏంటంటే శ్రమ పడడానికి ఇష్టపడకపోవటం. చూడండి యేసు ప్రభు సహా హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 12వ వచనంలో చూసినట్లయితే హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 12వ వచనం, కావున యేసు కూడా తన సొంత రక్తము చేత ప్రజలను పరిశుద్ధపరచుటకై గవిని వెలపట శ్రమ పొందెను. యేసు ప్రభు తన ప్రజలని మనల్ని పరిశుద్ధపరచడానికి గవిని వెలపలాయన శ్రమ పొందారు. ప్రియ దేవుని పిల్లలారా, దేవుని పిల్లలు ఎలా ఉండాలంటే, ఒకరోజు ఒక భక్తుడు ట్రైన్లో ప్రయాణం చేస్తున్నాడు. ఆయన కూర్చున్న ఆ కంపార్ట్మెంట్లో ఆ యొక్క సీట్ దగ్గర ఇక కూర్చున్న కాసేపటికి కొంతమంది మగవాళ్ళందరూ అక్కడ కూర్చుని పేక ముక్కలు తీసి పేకాడటానికి మొదలుపెట్టారు. పేకాడుతుండగా అదే వరుసలో ఈయన కూడా కూర్చుని ఉన్నాడు. అప్పుడు వాళ్ళు అంటున్నారంట, బాబు ఏమంటే మీరు కూడా చెయ్యండి అన్నాడు. అప్పుడు ఈయన అన్నాడు, నాకు చేతులు లేవుగా అన్నాడంట. నీకేం పిచ్చాయంటే 2 చేతులు ఉంటే 2 చేతులు లేవు అంటావేంటి? నువ్వు కూడా మాతో పాటు కలువు చెయ్యి అన్నాడు. ఈ చేతులు నాయి కాదు అన్నాడంట. ఈ చేతులు నాయి కాదు, ఈ చేతులు ఎప్పుడో క్రీస్తుకు సిలువేయబడ్డాయి అని అనేసరికి వాళ్ళంట యేసు ప్రభు గురించి వినటానికి ఆసక్తి చూపించారట. ఆసక్తి చూపించి అప్పుడు ఆయన అన్నారంట, ఈ చేతులు నాయి కాదు, ప్రభుకి ఇచ్చేసాను నేను. ఈ కాళ్ళు నాయి కాదు, ప్రభుకి ఇచ్చేసాను. ఈ నోరు నాది కాదు, ప్రభుకి ఇచ్చేసాను అని అవన్నీ చెప్పి వాళ్ళకు సువార్త చెప్పారంట. ఆ భక్తుడు ఎవరో తెలుసా? భక్త్ సింగర్. ట్రైన్లో ప్రయాణం చేస్తూ ఆయన్ని వాళ్ళు అడిగినప్పుడు ఈ జవాబు చెప్పాడు. మరి నీ చేతులు ప్రభుకి ఇచ్చేస్తే మళ్ళీ నీ కొరకు పనిచేయవు కదా, పాపం కొరకు పనిచేయవు కదా. కాళ్ళు ప్రభుకి ఇచ్చేస్తే కాళ్ళు పాపం కొరకు పరిగెత్తవు కదా. నోరు ప్రభుకి ఇచ్చేస్తే అదుపులో ఉండాలి కదా. నోరు అదుపులో లేకుండా ఎందుకు మాట్లాడుతూ ఉంటుంది? అలాగే చేతులు ప్రభుకి ఇచ్చేసినప్పుడు మన ఇష్టం వచ్చినట్లుగా ఈ చేతులు పని చేయకూడదు కదా. ప్రభు కొరకే పని చేయాలి కదా. ఈ నోరు, ఈ హృదయం, ఇవన్నీ కూడా ప్రభుకి ఇచ్చేసినప్పుడు, అందుకే అన్నాడు కదా, నేను ప్రభుతో కూడా సిలువేయబడ్డాను. ఇక నువ్వు జీవించువాడిని నేను కాను. వింటమైతే చక్కగా వాక్యం వింటారు కానీ ఈ కాళ్ళు మనకి, ఈ చేతులు మనకి ఉపయోగించుకుంటూ ఉంటారు. ప్రభు అంటారు కదా ఇర్మియా గ్రంథంలో, ఈ ప్రజలు తమ కాళ్ళకు అడ్డం లేకుండా తిరుగులాటకి ఇచ్చగలవారు గనుక నేను వారిని అంగీకరింపను అన్నాడు. కాళ్ళకు అడ్డం లేకుండా తిరుగుతూ ఉంటారు. ఎవరో దేవుని పిల్లలు, మారుమనసు పొందిన వాళ్ళు. ఇర్మియా గ్రంథము 14వ అధ్యాయము 10వ వచనం చదువుకుందాం. యెహోవా ఈ జనులతో ఈ మాట సెలవిస్తున్నాడు, ఈ జనులు తమ కాళ్ళకు అడ్డం లేకుండా తిరుగులాటకు, కాళ్ళకు అడ్డం లేదు, చేతులకు అడ్డం లేదు, నోటికి అడ్డం లేదు, కళ్ళకు అడ్డం లేదు, హృదయానికి అడ్డం లేదు, మోసపూరితమైంది, మనసుకు అడ్డం లేదు. ఇక మన శరీరం మనం ఇష్టం వచ్చినట్లుగా ఉపయోగించుకున్నప్పుడు క్రీస్తుతో ఏం సంబంధం కలిగి ఉంటుంది? బైబిల్ పట్టుకున్నంత మాత్రాన క్రీస్తుకి సంబంధమైన, అలాగే ప్రార్థన చేసినంత మాత్రాన క్రీస్తు సంబంధులు అనుకుంటున్నారా? లేకపోతే వాక్యం చదివినంత మాత్రాన క్రీస్తుకి సంబంధులు అనుకుంటున్నారా? ప్రియ దేవుని పిల్లలారా, వాక్యం చదివితే కాదు, ప్రార్థన చేస్తే కాదు. అర్థమవుతుందా? ఒక ఆమంట పాపం ముక్కు పొడకెట్టుకుందంట. ముక్కు పొడకంటే అంత ఇంట్రెస్ట్ మరి.
పాపం గట్టిగా ఆవిరించిందంట. ఆవిరింతొచ్చుద్ది కదా, ఆవిరించిందంట. ఆ ముక్కు పుడక శీలంట ఊడిపోయి నోట్లో నుంచి ఊపిరితిత్తుల్లోకి వెళ్ళిపోయిందంట డైరెక్ట్గా. చూడండి, ముక్కు పుడక తెచ్చిన తంట. దేవుడు అందుకే కాబోలు ముందే దేవుని పిల్లలు ముక్కు పుడకలు ఎట్టుకోవద్దని చెప్పాడు. కానీ మన వాళ్ళకి ముక్కు పుడక అంటే ఎంత పెచ్చో. ఆడు ప్రభువునన్నా వదిలేస్తారేమో కానీ ముక్కు పుడక మాత్రం వదలరు. నన్ను అడిగితే అన్యులన్నా నయమేమో, కాశీ వెళ్ళినప్పుడు వాళ్ళకి ఇష్టమైంది ఏదో వదిలేసి వచ్చేస్తారు. ఎన్ని లెడ్డు ప్రార్థన చేసినా వదలం మనం. చివరికి ఆపరేషన్ చేసి మొత్తానికి ఏదో సర్జరీ చేసి ఆమెకి ఆ ఊపిరితిత్తుల్లోకి వెళ్ళిపోయిన ముక్కు పుడక శీలను బయటికి తీశారు. దేవుని వాక్యం ముందుగానే చెప్తా ఉంటుంది, జాగ్రత్త జాగ్రత్త. ఏనంగా మనం ఇక మనుషులు కాళ్ళకి అడ్డం లేకుండా తిరుగుతారు, చేతులకు అడ్డం లేకుండా, నోటికి అడ్డం లేకుండా, కళ్ళకి అడ్డం లేకుండా ఇష్టం వచ్చినట్లు ఎప్పుడు ఎలా ప్రవర్తించాలో అలా ప్రవర్తించి మళ్ళీ మేము దేవుని పిల్లలం అంటే దేవునికి మీకు ఎలాంటి అనుబంధం సంబంధం ఉంటుంది. అందుకే జాగ్రత్త. మనం ఎక్కడున్నప్పటికీ కూడా పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉండాలి. ఆయన మనకి హెచ్చరిస్తూ ఉంటాడు. ఆయన అన్నారు కదా, నేను వారిలో నివసించి సంచరిస్తాను అన్నాడు. అంటే ఆయన మనలో తిరుగుతూ ఉంటాడు అన్నమాట, సంచరిస్తూ ఉంటాడు. కొరింథీ పత్రిక 6వ అధ్యాయం 16వ వచనం, దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏం పొందిక, మనము జీవము కలిగిన దేవుని ఆలయమై ఉన్నాం. అందుకు దేవుడు ఇలాగూ సెలవిస్తున్నాడు, నేను వారిలో నివసించి సంచరిస్తాను. చాలు, నేను వారిలో నివసించి సంచరిస్తాను. దేవుడు సంచరిస్తుంటాడు. నోటితో బూతులు మాట్లాడుతుంటే మాట్లాడొద్దని చెప్తాడు. కళ్ళతో చూడకూడని చూస్తుంటే చూడకూడదని చెప్తాడు. అదే మనస్సాక్షి మనకు చెప్తా ఉంటుంది కదా. రాత్రి కాలములు కూడా చెప్పాను. రోమాపత్రిక 2వ అధ్యాయం 15వ వచనంలోని మాట చూస్తే, రోమీయులకు రాసినటువంటి అట్టివారి మనస్సాక్షి కూడా సాక్ష్యం ఇచ్చుచుండగాను వారి తలంపులు ఒకదాని మీద ఒకటి తప్పు మోపుచు లేక తప్పు లేదని చెప్పుచుండగాను ధర్మశాస్త్ర సారము తమ హృదయములందు వ్రాయబడినట్టు చూపుచున్నారు. చాలు, ఇక్కడ ధర్మశాస్త్ర సారం, దేవుని యొక్క వాక్య సారం మనస్సాక్షి చెప్తా ఉంటుంది. అక్కడికి వెళ్ళొద్దు, అక్కడ చేయొద్దు, అలా చేయొద్దు, ఇలా చేయొద్దు, అబద్ధం ఆడద్దు. మనోళ్ళు చక్కగా అబద్ధాలు పాడుతుంటారు, అబద్ధాలు ఆడుతుంటారు. అబద్ధాలు అలవాటు అయిపోయింది. ఎన్ని ఉపవాస ప్రార్థన చేసినా కూడా, ఎన్ని ఉపవాస ప్రార్థన చేసినా ఆ అలవాటు పోదు. అబద్ధాలు ఆడే నోరు మాందు, ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడే నోరు మాందు, ఇష్టం వచ్చినట్లుగా తిరిగేటటువంటి కాళ్ళు మానవు, హృదయం మాందు. కొంతమంది 40 రోజులు అంట సీరియల్ మానేశారంట. ఈ 40 రోజులు సీరియల్ మానేసి 41 రోజు మొత్తం చూడమని చెప్పారంట. సీరియల్ మానేశారంట. సీరియల్ చూసి అలవాటు ఉంటుంది. మరి ఇప్పుడు ఏ చక్రం వస్తుందో నాకు తెలియదు. ఏం చక్రం వస్తుందమ్మా అది చెప్పండి. ఈ 40 రోజులు మానేశారా? చాలా చక్రాలు ఏవొస్తా ఉంటాయి, నాకు తెలియదండి. సీరియల్ మానేస్తున్నారు. కొంతమంది 40 రోజులే పూలు పెట్టుకోవటం మానేస్తారు. పూలు పిచ్చోడు 40 రోజులు పాపం ఎంత కంట్రోల్ చేసుకుంటారంటే, పక్కింటి చెట్టు మీద పువ్వులు కనపడుతుంటే మనసు లాగేస్తూ ఉంటుంది. ఈ 40 రోజులు పువ్వులు మానేస్తారంట. కొంతమంది 40 రోజులు నీసి తింటాం మానేస్తారంట. ఈ 40 రోజులు నీసి తింటాం మానేస్తారు. ఈ ఉపవాసాలు కాదు, దేవుని యొక్క వాక్యం చెప్తుంది, చెడు మార్గాలు మానేయండి, దుర్మార్గాలు మానేయండి. ఇది ఉపవాసం అంటే. నినివే పట్టణస్థులు చేసినటువంటి ఉపవాసంలో చూస్తే వాళ్ళు తమ చెడు మార్గాలు మానేయాలి, దుర్మార్గాలు మానేయాలి, తగ్గించుకోవాలి. బూడిద రాసుకున్నారు, గోని పట్ట కట్టుకున్నారు. రాజు కూడా ఏం చేశాడంట చూడండి, యోనా గ్రంథంలో
3వ అధ్యాయం 6వ వచనం. ఆ సంగతి నినివే రాజుకు వినబడినప్పుడు అతడును తన సింహాసనం మీద నుండి, ఆ రాజుగారే సింహాసనం మీద నుంచి కిందకి దిగాడంట. రాజుగారు సింహాసనం మీద నుంచి కిందకి దిగి, చూడండి, రాజవస్త్రాలు తీసేసి గోను పట్ట కట్టుకుని బూడిదలో కూర్చున్నాడంట. రాజుగారికే, రాజు అంత గొప్పవాడు ఏం చేశాడు, సింహాసనం మీద నుంచి కిందకి దిగి వచ్చి బూడిద రాసుకుని గోను పట్ట కట్టుకుని ప్రార్థన చేయటం మొదలెట్టాడు. దేవా, నా పాపాలు క్షమించయ్యా అని ప్రార్థన చేయటం మొదలెట్టాడు. మనవాళ్ళు చాలా మంది ప్రార్థనలో కూడా చతికిల పడి కళ్ళు మూసుకుంటారే తప్ప మోకాళ్ళ మీద ఉండరు. తగ్గింపు లేదు. తగ్గింపు అనేది సూచన అన్నమాట. బూడిద రాసుకోవటం, గోనుపట్టు కట్టుకోవటం అంటే తగ్గింపుకి సూచన అది. ఆయన రాజు సింహాసనం నుంచి దిగాడంటే తన మనస్సును తగ్గించుకున్నాడు, తన హృదయాన్ని తగ్గించుకున్నాడు. అందుకే దేవుడు పంపిస్తానని చెప్పినటువంటి కీడుని పంపించకుండా ఆయన సంతాపపడి మానాడు. 40 రోజులు వాళ్ళు ఉపవాసం ఉన్నారు. వాళ్ళ దుర్మార్గాలు విడిచిపెట్టేశారు, చెడు మార్గాలు విడిచిపెట్టేశారు. ఆ నినివే పట్టణస్థులు వాళ్ళు మార్పు చెందారు. దేవుడు చూశాడు, పశ్చాత్తాప్తుడయ్యాడు. మనలో ఈ 40 రోజులు, ఇప్పటికి ఇది 7వ రోజు, కొంచెం ఏమన్నా మార్పు వచ్చిందంటారా? అంటే ముఖం ఎలాడేయటం కాదు మార్పు అంటే. 7 రోజులు ఉపవాసం ఉండిపోయామని తింటానే ఉంటారు, కానీ ముఖం ఎలాడేసి ఎలాగుంటారంటే ఇదో 40 రోజులాగా ఫీలింగ్ ఇచ్చేద్దాం ఉంటారు. ఏలాడేసి ముఖం. అందరూ ఎవరన్నా అడిగారనుకోండి, దారిలో కనపడి, ఎక్కడికి వెళ్తున్నాం? ఉపవాస ప్రార్థనకి వెళ్తున్నాం. ప్రార్థనకి వెళ్తున్నానని చెప్పొచ్చుగా, మళ్ళీ ఉపవాస ప్రార్థనకి వెళ్తున్నానని దానికి మళ్ళీ తోకోటి ఎడతారు. ఇదేదో పెద్ద ఉపవాసం అన్నట్టు. మీరు ఎంతవరకు ఉపవాసం ఉంటారో నాకైతే తెలియదు. కానీ ప్రియ దేవుని పిల్లలారా, మనం ఉపవాసం ఉండి ప్రార్థన చేసినప్పుడు విధానం ఏంటంటే, మన స్థాయి, మన స్థితిని తగ్గించుకొని దేవుని దగ్గర తనకున్నటువంటి ఆ యొక్క రాజవస్త్రాలు తీసేశాడు, ఆ యొక్క దర్పణాన్ని తీసేశాడు. తను తగ్గించుకున్నాడు, మానసికంగా హృదయంలో తగ్గించుకుని గోను పట్ట కట్టుకుని బూడిదలో కూర్చొని ప్రార్థన చేశాడు. అది దేవుని దగ్గరికి వెళ్ళింది. మనలో కూడా దేవుని దగ్గరికి ప్రార్థన వెళ్ళాలి అంటే తగ్గింపు కావాలి. నువ్వెంత తగ్గించుకుంటావో అంతగా ప్రార్థన దేవుని దగ్గరికి వెళ్తుంది, అంతగా నీ బ్రతుక్కి సారం వస్తుంది, శక్తి వస్తుంది. భక్తిలో శక్తి, సారం వస్తుంది. కనుక ప్రియ దేవుని పిల్లలారా, మనము శ్రమల వలన పరీక్షించబడతాం. మనకొచ్చే శ్రమలు మనల్ని పరీక్షిస్తాయి. ప్రియ దేవుని పిల్లలు, పేతురు పత్రికలో కూడా చూస్తే ఒక మాట, ఈ శ్రమల తర్వాత ఏముంది? మొదటి పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం చదువుకుందాం. తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మల్ని పిలిచిన సర్వకృపానిధి దేవుడు కొంచెం కాలం మీరు శ్రమ పడిన పిమ్మట తానే మిమ్మల్ని పూర్ణులుగా చేసి స్థిరపరచి బలపరచు. కొంచెం కాలం శ్రమ పడిన పిమ్మట. ప్రియ దేవుని పిల్లలారా, మనం శ్రమ పడ్డామనుకుంటాం. నాకైతే ఎవరు కూడా శ్రమ పడినటువంటి అనుభవాలు ఎవరి జీవితంలో నాకు కనపట్ల. ప్రభు కోసం శ్రమ పడినట్టుగా ఎవ్వరు కనపట్ల నాకు. ప్రభు కోసం శ్రమ పడాలి, పొట్ట కోసం శ్రమ పడుతున్నారు అంతే. ఈ జానెడు పొట్ట, ఇది నింపలేడా దేవుడు? జానెడు పొట్ట దమ్ముంటే ఈ జానెడు పొట్ట నింపగలిగిన దేవుడు ఉన్నాడని దేవుని మీద ఆనుకొని దేవుని కొరకు శ్రమ పడండి, దేవుని కొరకు ప్రయాసపడండి. ఈ జానెడు పొట్ట నింపలేడు అన్నమాట దేవుడు. అది విశ్వాసంలో ఉన్న విశ్వాసం. ప్రభు నాతో మాట్లాడారు, వదిలే ఈ ఉద్యోగం అన్నారు. యెహోవా ఇచ్చాను, యెహోవా తీసుకొని, యెహోవా నామమునకి స్తుతి కలుగును గాక అనుకున్నాను. వదిలిపారేశాను. మీ పనులు, మీరు చేసే పనులు మానేసారండి. సేవకి, సువార్త పని చేయండి, శరీరాన్ని నలగొట్టుకోండి, దేవుని పనిలో, దేవుని పరిచయంలో
శరీరాన్ని శుభ్రంగా నలగొట్టండి. అప్పుడు అది మీ మాట అంటది. అప్పుడు సారం వస్తుంది. యేసుక్రీస్తు ప్రభు కూడా శ్రమల వలన విధేయత నేర్చుకున్నట్లుగా హెబ్రీ పత్రికలో రాయబడింది. యేసు ప్రభు శ్రమల ద్వారా విధేయత నేర్చుకుని హెబ్రీ పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం. ఆయన కుమారుడయ్యుండి తాను పొందిన శ్రమల వలన విధేయత నేర్చుకున్నాడు. శ్రమే నేర్పిస్తుంది, విధేయత నేర్పిస్తుంది. శరీరాన్ని నలగొట్టుకోవడం, తగ్గించుకోవడం ఇవి నేర్చుకున్నప్పుడు ఇవి మన యొక్క శరీరంలో ఆ నలగొట్టుకోవడం అనేది ఉన్నప్పుడు విధేయత, ఈ శ్రమలు విధేయతను నేర్పిస్తూ ఉంటాయి. ఎంతవరకు విధేయత ఉంది? మన విధేయత అంతా పరిధి కలిగింది. ఎందుకంటే శ్రమలకి పరిమితం పెట్టుకున్నాం, శ్రమలకు కూడా పరిధి పెట్టుకున్నాం. అందుకే విధేయతకి పరిమితి ఉంది, సారానికి పరిమితి ఉంది. నేను ఒకటే మాట చెప్తున్నాను, ఎలీషా ఎముకల్లోకి జీవం ఉంది, అదే సారం. చచ్చిపోయినా కూడా ఎలీషా ఎముకలో జీవం ఉంది. చచ్చిపోయినా కూడా సంవత్సరం అయిపోయింది అప్పటికి, అయినా ఎముకలో ఏముంది? జీవం ఉంది. మనలో ఏముంది? మరణం ఉంటుంది. 4 సార్లు గాన ఒక రోడ్డు అని నడిచి వెళ్ళారంటే, లేకపోతే పొలంలో నడిచి వెళ్తే ఆ పొలంలో ఉన్నటువంటి పైరంతా చచ్చిపోద్ది. నీ కాలు తగిలిందంటే మరణమే, ఆ పైరు చచ్చిపోద్ది. ఎందుకంటే జీవం లేదే, మరణమే. ప్రియ దేవుని పిల్లలారా, దేవుని కృపను బట్టి సువార్త ప్రకటించు వారి పాదాలు పర్వతముల మీద, ఆ పాదాలు మోపితే ఆశీర్వాదం. ఆ పాదాలు దేవుని అతిశయం కాదు కానీ దేవుని కృప. ఏ ఇంట అడుగుపెట్టి ప్రార్థన చేశాను, ఆ ఇల్లు తాటాకిల్లు డాబాలు అయిపోయినాయి. ఇప్పుడు ఏ ఇంట కాలు మోపి ప్రార్థన చేశానో ఆ తాటాకిళ్ళన్నీ కూడా ఇవాళ డాబాలు అయిపోయినాయి. ఇల్లు లేదని బెంగపడిన వాళ్ళందరికీ దేవుడు ఇల్లు ఇచ్చేశాడు. అన్ని దేవుడు సమకూరుస్తూ ఉన్నాడు. కానీ శ్రమ పడడానికి ఇష్టపడనటువంటి మనసులు ఉన్నట్లయితే దేవుని యొక్క శక్తి సారం మనలోకి రాదు, క్రీస్తు స్వరూపం రాదు, క్రీస్తు పోలిక రాదు, క్రీస్తు సారూప్యంలోనికి రాలేము మనం. అందుకే ప్రభువు ఉపేక్షించుకునే వారికి శ్రమల ద్వారా విధేయత నేర్పి ఆయన పోలికలోనికి మనం తీసుకుని వస్తారు. ఆయన దేవుని కుమారుడైండి కూడా శ్రమ పడడానికి ఇష్టపడ్డాడు. మనమే పాటి వాళ్ళం. ఆయన పొందిన శ్రమల ద్వారా మనల్ని ఆయన పరిశుద్ధపరచడానికి మనం శ్రమ పొందితే కొంతమంది పవిత్రపరచబడతారు, పరిశుద్ధపరచబడతారు. మనం శ్రమ పొందితే కొంతమందికి మన ద్వారా యేసు రక్తం వాళ్ళు ప్రవహించి వాళ్ళు పవిత్రపరచబడతారు. అందుకేనేమో శ్రమ పడడానికి ఇష్టపడరు. ఒకవేళ నేను ఇవాళ ఎక్కువసేపు ప్రసంగం చేశాను అనుకోండి, ఒక్కొక్కడు మెల్లగా మెట్లు దిగి జారుకుని వెళ్ళిపోతారు. ఎందుకంటే బుజ్జి గారు లైన్లో ఉన్నారు అక్కడ. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. మెట్లు దగ్గరే కూర్చున్నారు పక్కనే. నీకు వరుస పెట్టి మగవాళ్ళందరూ కూడా ఆ పౌలు ప్రసంగించినట్టు నేను కూడా పౌలులాగా ప్రసంగిస్తే అర్ధరాత్రి వరకు ప్రసంగించాడంట పౌలు. వీడు ఇప్పుడే టైం చూసుకుంటూ ఉంటారు. ప్రసంగించేసరికి ఐతుకని యవనస్తుడు, ఎవరో కుర్రోడు, అందుకే కుర్రోళ్ళని కుర్చీలో కూర్చోకుండా కింద కూర్చోమని చెప్తాను. నిద్ర వచ్చి డామ్మను పడితే ఇక్కడ పౌలు లేడు, సురేష్ కుమార్ అన్నాడు. పౌలు ఉంటే బతికించేస్తాడు, నా వల్ల కాదు. అందుచేత ప్రియ దేవుని పిల్లలారా, పౌలుకి వాక్యం ఎక్కువసేపు చెప్పాలని ఆశ ఉండేది. ఎందుకంటే మళ్ళా అవకాశం ఉంటుందో ఉండదో, మళ్ళా దేవుని వాక్యం చెప్పేటటువంటి అవకాశం దేవుడు ఇస్తాడో లేదో, దొరుకుతారో లేదో వీళ్ళు, మళ్ళీ వీళ్ళందరూ దొరుకుతారో లేదా అని ఎక్కువసేపు వాక్యం చెప్పేవాడు. ఈ రోజుల్లో ఎక్కువసేపు వాక్యం చెప్తుంటే
అలిసిపోతున్నారు. ఎవరు? చెప్పినోడు కాదు, ఎన్నవాడు అలిసిపోతున్నాడు. తోటకూర కాడల్లాగా ఏలాడిపోతారు. ప్రియ దేవుని పిల్లలారా, డిఎల్ మూడీ గారు ఒకరోజు ఒక స్థలంలో వాక్యం చెప్పడానికి వెళ్ళారు. వాక్యం చెప్పడానికి వెళ్తే ఆ రోజు రాత్రి ప్రభు అంటున్నారంట, ఎవరైతే అంగీకరిస్తారో నన్ను వాళ్ళందరినీ ఎదరగమని ఆల్టర్ ఖాళీ అన్నారు. అప్పుడు మూడీ గారు అన్నారంట, అనుకున్నారండి మనసులో, ప్రభువా ఇవాళ మొదటి కూటం కదా, రేపు రెండో కూటంలో జనం గట్టిగా వస్తారు. అప్పుడు ఎవరెవరు ప్రభుని అంగీకరిస్తున్నారో వాళ్ళందరూ ప్రభు దగ్గర రమ్మని ఆహ్వానిస్తాను ప్రభు, అప్పుడు పిలుస్తాను ప్రభు అన్నారు. అనేసరికి ఈ అమ్మాయి వెళ్ళిపోతుంది. అమ్మా దగ్గు వస్తుందా? అయ్యయ్యో, నాది పక్కన కూర్చుంటే, నేను చెప్పినట్టుగా ఎదరో పక్కన కూర్చుంటే దగ్గు రాదు, ఏమడదు. అర్థమైందా? ఎందుకని? దేవుని శక్తి వచ్చేది దాడికి, ఇంకంతే, ఏమడదు. హల్లెలూయా. సరే పోనాడు. ఇంకొకటి ఏంటి, ఏదో ఇక్కడ సామెత ఒకటి ఉందండి, ఆవిడెందుకు అన్నం ఉన్నాడండి కానీ తుమ్ముకు తమ్ముడు లేడంట. కానీ ఇక్కడ దగ్గు కూడా ఉన్నారు, దగ్గుకి డాడీ ఉన్నారు. హల్లెలూయా, దేవుని స్తోత్రం. హల్లెలూయా. మధ్య మధ్యలో ఎందుకు నవ్విస్తామంటే ముందుకు ఏడపడిపోతారా మా భయం, అందుకని ఒకసారి అలాగ నవ్విస్తూ ఉంటాం. ఎలాగో నవ్వించో ఏదో విధంగా దేవుని మాటలు మీ చెవులోకి వెళ్ళాలి, మీ అంతరంలోకి వెళ్ళాలి అని మా తాపత్రయమే తప్ప ఇంకోటి ఏం కాదు. సరే ఏనండి. అయితే ఆ రాత్రి డిఎల్ మూడీ గారు పడుకున్నారు. తెల్లవారిన తర్వాత మళ్ళీ మరుసటి రోజు రాత్రి కూడికి ఏర్పాటు చేశారు. ఆ కూడికి మొదటి రోజు వచ్చిన జనం రాలా. అప్పుడు ఆ కన్వీనర్ని పిలిచి అడిగాడంట కూటమి అయిపోయాక, అయ్యా నిన్న చాలా మంది వచ్చి ఎదర వరుసలో కూర్చున్నారే, వాళ్ళు రాలేదు ఎందుకని అని అడిగారు. అయ్యా రాత్రి వాళ్ళ ఇళ్ళ దగ్గర అగ్ని ప్రమాదం జరిగింది. ఆ అగ్ని ప్రమాదంలో మన ప్రార్థనకు వచ్చిన వాళ్ళు చాలా మంది కాలిపోయి చచ్చిపోయారయ్యా. ఇక ఏడవడం మొదలు పెట్టాడంట డిఎల్ మూడీ గారు. ప్రభువా ఆ మొదటి రోజే నిన్నటి దినానే వాళ్ళని గాన నీ దగ్గరకు ఆహ్వానించుంటే వాడు పరలోకం వచ్చేవాడు కదా. నేను ఆహ్వానించకపోవటం వలన వాళ్ళు నేను అంగీకరించకుండానే ఆ మంటల్లో కాలిపోయి చనిపోయారు అని ఆయన జీవితకాలం అంతా కూడా వాళ్ళని జ్ఞాపకం చేసుకుంటూ వాళ్ళ కోసం ప్రార్థన చేస్తూ ఉండేవాడు. ఇంకా చచ్చిపోయిన తర్వాత ప్రార్థన చేసినా కూడా అంత ప్రయోజనం ఉపయోగం ఉండదు. అందుకే బతుకున్నప్పుడే మీరు దేవుడిలా పోలికలు నడుచుకోవాలనే తాపత్రయంతో బోధిస్తాం, హెచ్చరిస్తాం, గద్దిస్తాం, సూచిస్తుంటాం. అనేక రకాలుగా వాక్యాన్ని మీ అంతరంగంలో లోపలికి చొచ్చుకుపోవాలని తాపత్రయపడతా ఉంటాం. దేవుని సేవకుడుగా కూడికని ఏర్పాటు చేసుకోమని చెప్తుంటాం, కూటాలు పెడుతుంటాం. కొంతమంది అనుకుంటారు, లెక్కేసుకుంటున్నారు ఇప్పటికే, బాబోయ్ ఇదో 7వ రోజు, ఇంకా 33 రోజులు ఉంది. ఇక ఒక్కొక్క రోజుకి మనోళ్ళు చూడాలి కదా, ఏదో అరారత్ పర్వతం ఎక్కినట్టుగా, లేకపోతే హోరేబు కొండ ఎక్కినట్టుగా, సినాయి పర్వతం ఎక్కినట్టుగాను ఏలాడిపోతూ ఉంటారు. ప్రియ దేవుడితో మీరు చేసేది ఏమీ లేదు అసలు. వస్తారు, వాక్యం వింటారు, ప్రార్థనలో కూర్చుంటారు, వెళ్ళిపోతారు, అంతే. అంతే కదా, ఇంకేం చేస్తారా? ఏమి చేయరు. దీనికి ఎందుకు ఎంత అలసట వచ్చేస్తుందో అర్థం కావట్లేదు. యవనస్తులు అలిసిపోతున్నారు, పెద్దోళ్ళు అలిసిపోతున్నారు, అందరూ అలిసిపోతున్నారు. కానీ జాగ్రత్త, సారం లేకుండా, శక్తి లేకుండా ఈ లోకాన్ని విడిచిపెడితే ప్రమాదం. యేసుక్రీస్తు ప్రభు చనిపోయి తిరిగి రావటానికి గల కారణం ఏంటంటే ఆయన వీటన్నిటినీ శ్రమలను జయించారు, శోధనలను జయించారు, శరీరాన్ని జయించారు, అలాగనే మరణాన్ని జయించారు, సాతాన్ని జయించారు. ప్రభు జయించిన జయము మనం కూడా జయ జీవితాన్ని పొందితేనే సారం అనేది వస్తుంది, శరీరంలోకి సారం అనేది వస్తుంది. కనుక అట్టి సారం అనేది మన జీవితంలో పొందుకోవడానికి ఈ శరీరాన్ని ఏం చేయాలి? నలగగొట్టాలి.
నలగొట్టడం అంటే మనం ఉపేక్షించుకున్నప్పుడు, ప్రభు కొరకు సమర్పించుకున్నప్పుడు శ్రమలొస్తాయి. బహుశ్రమల వలన పరీక్షించబడతాం. ఆ పరీక్షించబడినప్పుడు మన భక్తి సత్తా ఏంటో, సారమేంటో తెలిసిపోతుంది. మన భక్తి సారమేంటో తెలిసిపోతుంది. కనుక ప్రభు మనం పరీక్షించినప్పుడు, రేపటి రోజున ప్రభు ఎదుట నిలబడినప్పుడు ఆ శ్రమల్లో మనం నిలిచుండాలి. ఫ్రాన్స్ దేశంలో ఒక యవనస్తురాలు చనిపోతా ఉందంట. ఇక కొద్ది సమయంలో చనిపోద్దనగా పరలోకం అంతా సందడిగా ఉన్నారంట. ఏంటి పరలోకం అంతా సందడని కైలాస్ మహర్షి గారట, ఆయన తన యొక్క ప్రార్థన ధ్యానం ఆ పరలోకం వైపు చూసినప్పుడు సందడిగా ఉంటే, ఈయన ఆత్మ దేవుని దగ్గరికి అడుగుతున్నాడు అక్కడ దేవదూతల్ని. ఏంటి మీరు ఇవాళంతా సందడిగా ఉన్నారంటే, ప్రభునందు భక్తి కలిగిన ఒక యవనస్తురాలు ప్రభు దగ్గరికి వచ్చేస్తుంది, ఆమెను తీసుకురావడానికి మేమందరం కూడా వెళ్తున్నాం. 15 నిమిషాల ముందంట ఆమె మనోనేత్రాలు తెరవబడ్డాయంట. అప్పుడు దేవదూతలు ఆమె చుట్టూ ఉండడం చూసిందంట. తల్లిదండ్రులతో చెప్తుందంట, మీరు నా కోసం ఏడవద్దు, దేవదూతలు వచ్చారు నన్ను తీసుకుని వెళ్ళటానికి, ప్రభు పంపించారట, దేవదూతలు వచ్చారు నన్ను తీసుకెళ్ళటానికి అని చెప్పి చెప్తా ఉంటే వీళ్ళు అంటున్నారంట చావు మాటలు వచ్చేసినాయి దీనికని. కానీ కైలాస్ మహర్షి గారంట ఆ అమ్మాయిని వాళ్ళు తీసుకుని వెళ్ళటానికి వచ్చినప్పుడు ఆయన వెళ్ళారంట. ఆ తర్వాత ఆ అమ్మాయి 15 నిమిషాల తర్వాత చనిపోయింది. ఆ ఆత్మనంట దేవదూతలు అందరూ కలిసి పరలోకానికి తీసుకుని వెళ్ళారు. ఆ యవనస్తురాలు ప్రభు కొరకు ఎంత శ్రమ పడితేనో. ఆ అమ్మాయి పేరు మ్యాగీ. మ్యాగీ ఆమె పేరు. ఆ అమ్మాయి పరలోకంలోకి వెళ్ళిన తర్వాత అందమైన భవనాలు చూస్తూ ఒక్కొక్కటిగా అడుగుతుందండి. అక్కడంట మరి ఒక ఆయన శరీరంలో నుంచి వెలుగు వస్తుందంట. శరీరంలో ఒక్కొక్క స్థలంలో నుంచి కిరణాల్లాగా వస్తున్నాయంట. ఏంటి ఆయన శరీరంలో నుంచి అలాగా ఒక్కొక్క దగ్గర కిరణాల్లాగా కాంతి కిరణాలు వస్తున్నాయి ఏంటి, వెలుగు కిరణాలంటే ఆయన ప్రభు కొరకు పొడవబడ్డాడు, గాయపరచబడ్డాడు. ఆ గాయాలే ఇప్పుడు వెలుగ్గా మారినాయి అన్నాడు. హల్లెలూయా. మనకేమైనా గాయాలైనయా? అయ్యి బాబోయ్, మనం చాలా తెలియగలవాళ్ళం. గాయాలు అవ్వకుండా జాగ్రత్త పడుతుంటాం మనం. ప్రియ దేవుని పిల్లలారా, మనకి ఏ గాయమైనా సరే ప్రభు నిమిత్తమై, ప్రభు కొరకు శ్రమ పడినప్పుడు, ప్రభు కొరకు మనం గాయపరచబడినప్పుడు మన గాయాల్లో నుంచి వెలుగు ప్రకాశించేటటువంటి గొప్ప అవకాశం పరలోకం ఉంది. అందుకే భక్తులందరూ పిచ్చోళ్ళు కాదు, వాళ్ళు ప్రభుని ప్రేమించి మరి ఎంతోమంది పేతుర్ని సిలువేస్తుంటే ఆయన అన్నంట, ప్రభులాగా సిలువేయబడటానికి నేను యోగ్యుని కాదని చెప్పి తల్లక్రిందులుగా సిలువేయించుకున్నాడంట. వాళ్ళు సిలువేయించుకుని ప్రాణాలు కోల్పోయింది ఎందుకు అంతగా చనిపోయారు? ప్రభువునంత ప్రేమించారు. వాళ్ళు ఇప్పుడు ప్రకాశమానమైన వెలుగులో ఉన్నారు వాళ్ళు. మనం కూడా వెలుగులోకి వెళ్ళాలంటే ఈ భక్తి పనికిరాదు, ఈ భక్తి చాలదు. ప్రభు కొరకు శ్రమపడి నలగగొట్టబడేటటువంటి భక్తి జీవితాన్ని కలిగి ఉంటేనే ఆ ప్రభు రాజ్యంలో ప్రభుతో కూడా మనం ఉండగలుగుతాం, లేకపోతే ఉండలేం. కనుక ఈ 40 రోజులు ఉపవాస ప్రార్థనలో సిలువ దగ్గరికి మనం రావాలి. ఆ సిలువలో వేలాడిన ప్రభుని మన యొక్క మనోనేత్రాలతోటి చూడగలిగి ప్రభు దగ్గర పశ్చాత్తాపడి విరిగి నలిగిన హృదయంతో మనం పాడుకుంటాం కదా, కొండలాంటి బండలాంటి మొండి హృదయా భూమాండించు, కొండలాంటి బండలాంటి మొండి హృదయా భూమాండించు, పండియున్న పాపులనైనా పండియున్న పాపులనైనా పిల్లచుచుండే పరము చేరా, పిల్లచుచుండే పరము చేరా, సిలువ చెంత చేరిన నాడు కలుషములను
కడిగి వేయు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 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 ఈ లోకంలో ప్రేమలు ఎటువంటి అంటే మన ఈ మధ్య కాలంలో వ్యాలంటైన్స్ డే జరిగింది కదా, 14వ తారీఖు. 14వ తారీఖున వ్యాలంటైన్స్ డే జరిగింది. ఆ వ్యాలంటైన్స్ డే రోజుంట పాపం ఒక ఇద్దరు చక్కగా ప్రేమికులు హోటల్లో కాస్త కాఫీ తాగుదాము, కాసేపు హోటల్లో కాలక్షేపం చేద్దామని హోటల్కి వెళ్ళారంట. హోటల్కి వెళ్ళిన తర్వాత ఒక కాఫీ ఆర్డర్ ఇచ్చారంట. ఆ కాఫీ ఆర్డర్ ఇచ్చేసరికి కాఫీ తేడానికి వాడు వెయిటర్ వెళ్ళాడు. ఈలోపు ఈ అమ్మాయికి కాస్త వాష్రూమ్కి వెళ్తారని సెల్ ఫోన్ అంట ఆ టేబుల్ మీద పెట్టి వాష్రూమ్కి వెళ్ళి వస్తాను అందంట. అనేసరికి ఆల్రెడీ మామూలుగా ఫోన్కి ఏముంటుంది, లాక్ ఉంటుంది. లాక్ ఉంది కాబట్టి ధైర్యంగా ఆ ఫోన్ అక్కడ పెట్టేసేసి వెళ్ళిపోయింది. లేకపోతే లాక్ తీస్తే మళ్ళీ లాక్ తీసి ఫోన్లో ఏవేవో తెలిసిపోతాయి కదా, అందుకని లాక్ వేసి ఫోన్ అక్కడ పెట్టేది. ఈడికంట ఉబలాటం ఆగలేదంట. ఏమనంటే నా పేరు ఏమని ఫీడ్ చేసుకుంది, బంగారం అని ఫీడ్ చేసుకుందా, హార్ట్ బీట్ అని ఫీడ్ చేసుకుందా, లేకపోతే ఏ బీట్ అని ఫీడ్ చేసుకుందని చూద్దామని ఈడంట చూసేసరికి అది ఏమన్నా లాకేసి ఉందంట. సరే లాకేసి ఉంది కదా అని ఈడేం చేశాడంటే ఈ నంబర్ నుంచి ఫోన్ చేశాడంట అమ్మాయి, ఏమని వస్తుందో చూద్దామని. అందులో చూసేసరికి ఆడికి మతిపోయిందంట. బకరా నంబర్ 10 అని వచ్చిందంట. ఎడదాం పద షాక్ అయిపోయాడు. అంటే 9 బకరాలు అయిపోయాడు. వీడు 10వ బకరా అంట. ఆడికి మతిపోయిందంటే బకరా అంటే ఏంటి, మేకేనా లేక గొర్రె, ఏదో మేక గొర్రె. ఈడొక మేకగాడు గొర్రెగాడు అనుకున్నాడు. 9 గొర్రెలు అయిపోయినాయి, వీడు 10వ గొర్రె. లోకంలో ప్రేమలు అలాగున్నాయి. ఆడికి మతిపోయిందంట. ఇక వ్యాలంటైన్స్ డే రోజు ఆడికి మతిపోయిందంట. దేవుని పిల్లల, క్రీస్తు ప్రేమ అలాంటిది కాదు. క్రీస్తు ప్రేమ మనల్ని హత్తుకునే ప్రేమ, విడిచిపెట్టినటువంటి ప్రేమ, మనకి విలువనిచ్చిన ప్రేమ. క్రీస్తు ప్రేమ మనకి విలువనిచ్చిన ప్రేమ. అందుకే 805 కోట్ల మంది ప్రజల్లో నీకు విలువనిచ్చింది యేసు ప్రభు యొక్క ప్రేమ. ఆ ప్రేమ మనకి దొరికింది.